Hi friends, welcome to my Coding for You channel. డిక్షనరీ మెథడ్స్ ఇన్ పైథాన్. మనం ఆల్రెడీ డిక్షనరీ గురించి ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా తెలుసుకున్నాం. అసలు డిక్షనరీ అంటే ఏంటి, ఎలా డిఫైన్ చేసుకుంటున్నాం, ఇందులో కీస్ పెర్ వాల్యూ డేటా అనేది ఉంటుంది. కీస్ అనేవి ఇండెక్స్గా యాక్ట్ చేస్తాయి. ఇందులో స్లైసింగ్ అనేది ఉండదు. కీస్ అనేవి యూనిక్ క్యూగా పెర్ఫామ్ చేస్తాయి అని సమ్ ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకున్నాం. ఇక్కడ ఏం డిస్కస్ చేసుకుంటున్నాం, డిక్షనరీ మెథడ్స్ అనేవి డిస్కస్ చేసుకుంటున్నాం. ఈ మెథడ్స్ అనేవి డిస్కస్ చేసుకునే ముందు అసలు డిక్షనరీ అంటే మనం ఎలా డిఫైన్ చేస్తామనేది ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది చూద్దాం. డి అనే వేరియబుల్ తీసుకున్నాం ఈజ్ ఈక్వల్స్ టు కర్లీ బ్రేసెస్ అంటే మనం డిక్షనరీ అనేది కర్లీ బ్రేసెస్లోనే మనం డిఫైన్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కర్లీ బ్రేసెస్ అనేది ఏ టైపు అని చెప్పి మనం ప్రింట్ చేస్తున్నాం. ప్రింట్ టైప్ ఆఫ్ డి అంటే డి కర్లీ బ్రేసెస్ అనేది డిలో స్టోర్ అయ్యింది, డి అనే వేరియబుల్లో. సో కర్లీ బ్రేసెస్ అనేది ప్రింట్ చేస్తున్నాం ఏ టైపు అని చెప్పి. అవుట్పుట్ ఏమొస్తుంది, డిక్షనరీ. డిఫాల్ట్గా డిక్షనరీ అని చెప్పి మనకు ప్రింట్ అయిపోద్ది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కీస్ పర్ వాల్యూ డేటా అనేది మనం ఎలా డిఫైన్ చేసుకోవాలనేది డిస్కస్ చేద్దాం. ప్రోగ్రామ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. డి అనే వేరియబుల్ తీసుకున్నాం ఈజ్ ఈక్వల్ టు కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసాం. వన్ అనేది ఏంటి మనకి ఇక్కడ కీ, 1 ఈజ్ ద కీ. కాలన్ ఏబిసి అనే వాల్యూ తీసుకున్నాం. కామా 22 అనే కీ తీసుకున్నాం. కాలన్ ప్రియా అనే సమ్ ఎలిమెంట్స్ అనేవి తీసుకున్నాం. వాల్యూ ఏం ప్రింట్ చేస్తున్నాం మనం, ఇక్కడ కీస్ అనేవి ఎలా యాక్ట్ చేస్తాయి, ఇండెక్స్లా యాక్ట్ చేస్తాయి. మనం ఇప్పుడు వాల్యూని యాక్సెస్ చేసుకోవాలంటే కీ ద్వారా మనం వాల్యూని యాక్సెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం ప్రింట్ చేస్తున్నాం, ప్రింట్ డి ఆఫ్ 22 అంటే మనం కీ ద్వారా కీని కాల్ చేసి వాల్యూని యాక్సెస్ చేసుకుంటున్నాం. 22 అని కీ అని కాల్ చేస్తున్నాం. మనకి ఏం ప్రింట్ అవుద్ది, ఏం వాల్యూ ప్రింట్ అవుద్ది, 22 యొక్క కీ వాల్యూ అనేది మనకి అవుట్పుట్లో ప్రియా అని చెప్పి మనకి ప్రింట్ అవుద్ది. ఇక్కడ ఇండెక్స్ అనేది ఉండదు, ఇండెక్స్ ద్వారా మనం ఏమీ యాక్సెస్ చెయ్యము. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 అంటే ఇండెక్స్ 0 అని స్టార్ట్ అవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ 0 అని చెప్పి మనం ప్రింట్ చేస్తే ఇక్కడ ఎర్రర్ వస్తుంది, అవుట్పుట్లో ఎర్రర్ వచ్చేస్తుంది. అంటే ఇండెక్స్ అనేది పనిచేయదు ఇక్కడ డిక్షనరీలోకి వచ్చేసరికి. కీస్ ద్వారానే మనం పర్టికులర్ ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకుంటాం. డిక్షనరీ మెథడ్స్ గురించి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఏంటి, గెట్ మెథడ్ అంటే గెట్ చేయడం. మనం తీసుకున్న ఎలిమెంట్స్లోంచి రీడ్ చేయడం. కీ ద్వారా మనం వాల్యూని యాక్సెస్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. గెట్ మెథడ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఏంటి అంటే డి అనే వేరియబుల్ తీసుకున్నాం ఈజ్ ఈక్వల్స్ టు కర్లీ బ్రేసెస్ 1 అనేది ఏంటి ఇక్కడ కీ. కాలన్ ఏబిసి అనే వాల్యూ తీసుకున్నాం. కామా 2 అనే కీ తీసుకున్నాం. కాలన్ ప్రియా అని చెప్పి ఒక వాల్యూ తీసుకున్నాం. కామా 3 అనే ఒక కీ తీసుకున్నాం. కాలన్ నాని అని చెప్పి ఒక వాల్యూ తీసుకున్నాం. ఇప్పుడు ఏం ప్రింట్ చేస్తున్నాం, ప్రింట్ ఆఫ్ డి డాట్ గెట్ ఆఫ్ 1 అంటే 1 అని చెప్పి మనం గెట్లో తీసుకున్నది కీ యొక్క ఎలిమెంట్. ఆ కీ యొక్క ఎలిమెంట్ ద్వారా వాల్యూని యాక్సెస్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 అని చెప్పి వాల్యూ ఇచ్చాము అంటే 1 అంటే ఏంటి ఇక్కడ కీ యొక్క వాల్యూ. 1 అని కాల్ చేస్తున్నాం, అప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, 1 యొక్క వాల్యూ అనేది మనకు అవుట్పుట్ వస్తుంది. తీసుకుంటున్నాం, యాక్సెస్ చేస్తున్నాం మనకు అవుట్పుట్ ఏం ప్రింట్ అవుద్ది, 1 ఇచ్చాము ఇక్కడ వాల్యూ అనేది. ఇక్కడ ఏంటి 1 అనేది కీ యొక్క వాల్యూ ఏబీసీ అనేది మనకు అవుట్పుట్లో ప్రింట్ అవుద్ది. నెక్స్ట్ వచ్చేసి అప్డేట్ మెథడ్ అంటే ఏంటి, ఏదైనా వాల్యూని కానీ కీని కానీ సంథింగ్ ఏదైనా అప్డేట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూని అప్డేట్ చేయడం, కీని అప్డేట్ చేయడం, లేదా యాడ్ చేయడం, సంథింగ్ ఏదైనా ఎలిమెంట్ని అప్డేట్ చేయడం, యాడ్ చేయడం, మార్చడం అట్లా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం.
అప్డేట్ మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఏంటి అంటే డి అనే వేరియబుల్ తీసుకున్నాం ఈజ్ ఈక్వల్ టు కర్లీ బ్రేసెస్ కీ కాలన్ సంథింగ్ వాల్యూ 2 కాలన్ వాల్యూ 3 కాలన్ వాల్యూ అని చెప్పి మనం తీసుకున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాం, అప్డేట్ చేస్తున్నాం. డి డాట్ అప్డేట్ ఆఫ్ కర్లీ బ్రేసెస్లో 11 కాలన్ 22 అని చెప్పి మనం యాడ్ చేస్తున్నాం. అప్పుడు ప్రింట్ డీని ప్రింట్ చేస్తున్నాం. మనకి అవుట్పుట్ ఏం వస్తుంది, ఈ ఎలిమెంట్స్తో పాటు ఈ కీస్తో పాటు మనకి యాడ్ అవుద్ది. అప్డేట్ మెథడ్ అనేది మనకి లాస్ట్లోనే యాడ్ అవుద్ది. ఇది అన్ఆర్డర్డ్ అంటే మనం ఏది యాడ్ చేసినా లాస్ట్లోనే మనకి ఎప్పుడు యాడ్ అవుద్ది. ఇది వచ్చేసరికి అప్డేట్ మెథడ్. నెక్స్ట్ వచ్చేసరికి వాల్యూస్ మెథడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూస్ మనం ఏం తీసుకున్నావో ప్రతి వాల్యూ మనకి ప్రింట్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనే వాల్యూ, ప్రియా అనే వాల్యూ మనకి అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. ప్రోగ్రామ్ ఏంటి, మనకి డి అనే వేరియబుల్ తీసుకున్నాం ఈజ్ ఈక్వల్స్ టు కర్లీ బ్రేసెస్ 1 కాలన్ ఏబిసి అనే వాల్యూ తీసుకున్నాం, 2 కాలన్ ప్రియా అని చెప్పి ఒక వాల్యూ తీసుకున్నాం, 3 కాలన్ నాని అని చెప్పి ఒక వాల్యూ అనేది తీసుకున్నాం. ఇక్కడ మనం ఏం ప్రింట్ చేస్తున్నాం, డిక్షనరీ వాల్యూస్. ప్రింట్ డి డాట్ వాల్యూస్ అని చెప్పి మనం ప్రింట్ చేస్తున్నాం. మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, మనం తీసుకున్న ఎలిమెంట్స్లో ఇచ్చిన వాల్యూస్ అనేవి ప్రతి వాల్యూ మనకి అవుట్పుట్లో ప్రింట్ అవుద్ది. ఎట్లా ప్రింట్ అవుద్ది అంటే అవుట్పుట్ వచ్చేసరికి డిక్షనరీ వాల్యూస్ అని చెప్పి ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్స్లో మనం ఏం తీసుకున్నాం, వాల్యూస్ ఏబిసి ప్రియా నాని అని చెప్పి సమ్ వాల్యూస్ తీసుకున్నాం. అవన్నీ మనకు అవుట్పుట్లో ఇట్లా ప్రింట్ అవుతాయి. ఇది వచ్చేసరికి వాల్యూస్ మెథడ్. నెక్స్ట్ వచ్చేసరికి కీస్ మెథడ్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న ప్రతి కీ మనకు అవుట్పుట్లో ప్రింట్ అవుద్ది. 1 అనేది కీ, 2 అనేది కీ. మనకు అవుట్పుట్లో ఏమొస్తుంది, 1, 2 అని చెప్పి మనం తీసుకున్న ప్రతి కీ అవుట్పుట్లో ప్రింట్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. డి అనే వేరియబుల్ తీసుకున్నాం ఈజ్ ఈక్వల్స్ టు కర్లీ బ్రేసెస్. మనం తీసుకున్న ఎలిమెంట్స్ కీస్ వాల్యూస్ మనకి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఏంటి కీస్, ఏవి కీస్ అంటే 1 అనేది కీ, 2 అనేది కీ, 3 అనేది కీ. మనం ఇప్పుడు ఏం ప్రింట్ చేస్తున్నాం, ప్రింట్ డి డాట్ కీస్ అంటే మనం కీస్ అనేవి మనం తీసుకున్న ఎలిమెంట్స్లో కీస్ అనేవి ప్రింట్ చేస్తున్నాం. అంటే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, 1, 2, 3 అని చెప్పి మనకు అవుట్పుట్లో ప్రింట్ అవుద్ది. డిక్షనరీ కీస్ మనకి ఏమేమిటి కీస్ 1, 2, 3 1, 2, 3 అని చెప్పి మనకి అవుట్పుట్లో ప్రింట్ అవుతాయి. మనం ఏవైతే కీస్ తీసుకున్నామో అవన్నీ మనకి అవుట్పుట్లో ప్రింట్ అవుతాయి. ఇది వచ్చేసరికి కీస్ మెథడ్. నెక్స్ట్ వచ్చేసి ఐటమ్స్ మెథడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ వచ్చేసరికి ఏంటి, 1 అనేదికి ఏబిసి అనేది వాల్యూ, 2 అనేదికి ఏబిసి అనేది వాల్యూ. ఈ రెండు కలిపితే ఈ రెండు పేర్ అవుతేనే ఒక ఐటమ్. మనకి ఐటమ్ అనేది ఎలా ప్రింట్ అవుద్ది, ఐటమ్ మెథడ్ అనేది ఎలా యూజ్ అవుద్ది అంటే కీ వాల్యూ అని చెప్పి కీ వాల్యూ రెండు కూడా ఒక ఫార్మేట్లో ప్రింట్ అవుతాయి. ఒక ఫార్మేట్లో లిస్ట్ లాగా మనకి అవుట్పుట్ అనేది ప్రింట్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఏంటి అంటే డి అనే వేరియబుల్